Welcome to IICE. Let us start explanation for TS Constable Grand Test 10 English explanation. Okay. Let us start with the first question. మనకి ఫస్ట్ డైరెక్షన్ ఏముందో చూడండి. మనకి చూస్ ద కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. మనకి ఏమని అడిగారు? మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడిగారు. దేనికి అడిగారు? టు కట్ సంథింగ్ ఇంటూ టూ పీసెస్. ఓకే, సో దేనైనా సరే మనకి టూ పీసెస్ గా కట్ చేయడాన్ని మనం ఏ వన్ వర్డ్ తో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, సో టూ పీసెస్ గా కట్ చేయడాన్ని మనం ఏమంటాం? రైట్, మనం చూద్దాం. ఆప్షన్ మనకి ఏముందో, సివియర్ ఉంది, సివియర్ ఉందండి. రైట్, మనకి రెండు కూడా ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉన్నప్పటికీ మీనింగ్స్ అనేవి సేమ్ కాదు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా సేమ్ కాదు. రైట్, ఫస్ట్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం డిఫరెన్స్ చూద్దాం. రైట్, SEVERE సివియర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే యాడ్జెక్టివ్ అండ్ సివియర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఏంటి? యాడ్జెక్టివ్. మరి ఈ సివియర్ SEVER సివియర్ దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే వర్బ్ అండ్. ఓకే, సో మనకి ఇది వర్బ్, అది మనకి ఏంటి? యాడ్జెక్టివ్. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో డిఫరెన్స్ ఉన్నట్టుగానే మీనింగ్ లో కూడా డిఫరెన్స్ ఉంటుందా లేదా? ఫస్ట్ అయితే మనకి ఈ సివియర్ గురించి చూద్దాం. రైట్, సపోజ్ మనకి ఇలా ఉందనుకోండి. రైట్, మనకి ఏమంటున్నామంటే కండిషన్స్ అంటున్నామండి. ఏమంటున్నాం మనం? కండిషన్స్. మనం వర్కింగ్ కండిషన్స్ గురించి మాట్లాడుతున్నాం. రైట్, వర్కింగ్ కండిషన్స్ అనేవి సమ్మర్ లో చాలా హార్ష్ గా ఉన్నాయి అన్నాం అనుకోండి. ఓకేనా, సో వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? చాలా హార్ష్ గా ఉన్నాయి. అంటే హార్ష్ కండిషన్స్ ఏమంటున్నాము? హార్ష్ కండిషన్స్ అన్నప్పుడు కండిషన్స్ మనకి ఏంటి? నౌన్. అప్పుడు హార్ష్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్. ఏమవుతుంది? యాడ్జెక్టివ్. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఈ హార్ష్ ని తీసేసి ఈ హార్ష్ ప్లేస్ లో మనం సివియర్ అని పెట్టొచ్చు. అప్పుడు ఏమవుతుంది? మనకి సివియర్ కండిషన్స్. ఏమవుతుంది? సివియర్ కండిషన్స్. కాబట్టి సో సివియర్ ఏమవుతుంది? మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. మీనింగ్ ఏమవుతుందంటే హార్ష్. కాబట్టి సివియర్ అంటే మీనింగ్ ఏంటి? హార్ష్. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే యాక్యూట్ అని కూడా చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు? యాక్యూట్. కాబట్టి సివియర్ అంటే యాక్యూట్ ఆర్ హార్ష్ మీనింగ్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? సివియర్. ఏమనుకున్నాం మనం? వెర్బ్ అనుకున్నాం కదా. కాబట్టి దీనికి ఏమొస్తుందంటే మీనింగ్ కట్ ఆఫ్. ఏమొస్తుంది మనకి? కట్ ఆఫ్. సో కట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే కట్ చేసి సెపరేట్ చేయడాన్ని ఏమంటామంటే కట్ ఆఫ్ అంటామండి. కట్ చేసి సెపరేట్ చేయడాన్ని ఏమంటాం? కట్ ఆఫ్. సో కాబట్టి ఈ సివియర్ కి ఈ సివియర్ కి మీకు డిఫరెన్స్ తెలియాలి. రైట్, సో ఇది మనకి ఏంటి? యాక్యూట్ ఆర్ హార్ష్ అని చెప్పొచ్చు. దీన్ని ఏం చెప్పొచ్చు మనం? సో కట్ ఆఫ్ అని చెప్పొచ్చు. మనకు కావాల్సిన మనకి ఏంటి? టు కట్ సంథింగ్ ఇంటూ టూ పీసెస్ కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. రైట్, రిమైనింగ్ మనకి ఏమొచ్చిందో చూడండి. మనకి సివియర్. సివర్. ఓకేనా, సూయర్ అంటే మనకి ఏమొస్తుంది? మనకి సో సీవేజ్ అంటాం కదా. విన్నారా? సీవేజ్. సీవేజ్ అంటే ఏంటి? మనకి మురికి, వేస్ట్. నార్మల్గా మనకి వేస్ట్ వాటర్ ఉంటుంది, దాన్ని ఏమంటాం మనం? సీవేజ్ అంటామని. మురుగు అంటాం కదా, దట్స్ వాటర్. రైట్, మనకి అండర్ గ్రౌండ్ పైప్ ఉంటుంది. ఆ పైప్ గుండా ఏం ట్రావెల్ చేస్తుంది? ఈ వేస్ట్ వాటర్ ట్రావెల్ చేస్తుంది. అలా వేస్ట్ వాటర్ ట్రావెల్ చేసి ఆ పైప్ ని ఏమంటామంటే మనం సూయర్ పైప్స్ అంటామండి. కాబట్టి ఇక్కడ సూయర్ అంటే మనకి ఏమొస్తుంది? మనకి వేస్ట్ అని వస్తుంది. కాబట్టి సో ఇది మనకి ఆన్సర్ కాదు. రైట్, సూయర్. సో నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? సో అంటే మనకి ఏమొస్తుందంటే ప్లాంటింగ్ సీడ్స్. ప్లాంటింగ్ సీడ్స్ అంటే మనకి సీడ్స్ ని సో ప్లాంట్ చేయడాన్ని సో నాటడాన్ని ఏమంటామంటే మనం విత్తనాలు నాటడాన్ని ఏమంటాం? సోయింగ్ అంటామండి. కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. రైట్, అంటే మనకి సో మురుగు నీటి పంపు కాదు ఆన్సర్. అదేవిధంగా మనకి సో నాటడం అనే మీనింగ్ కూడా రాదు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి, దట్ ఈస్ సివియర్. ఓకే, నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి 2 to 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి డైరెక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకే, సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. అంటే మనకి ఏమడిగారు? ఇక్కడ మనకి బ్లాంక్స్ ని ఫిల్ చేయమని అడిగారు. ఓకేనా, సో సింగిల్ బ్లాంక్ ఏముంది? లెట్ us డూ దట్. రైట్, మనకి ఏముందో చూడండి. ఎవర్ సిన్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనౌన్స్ డిమానిటైజేషన్ ఇన్ ఆర్డర్ టు కర్బ్ ద యూజ్ ఆఫ్ బ్లాక్ మనీ అన్నప్పుడు ఇక్కడ మనకి కర్బ్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే లిమిట్ అని వస్తుందండి. కర్బ్ అంటే మనకి ఏమొస్తుంది? మనకి లిమిట్ లేదంటే రెస్ట్రిక్ట్. లిమిట్ లేదంటే రెస్ట్రిక్ట్. సో నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ ఎందుకు తీసుకొచ్చారంట? సో ఈ బ్లాక్ మనీ యూజ్ ని సో కంట్రోల్ చేయడం కోసం, రెస్ట్రిక్ట్ చేయడం కోసం తీసుకొచ్చారంటే అప్పటి నుంచి ఎవర్ సిన్స్ అంటే ఏంటి? అప్పటి నుంచి ఏదో జరుగుతుందంట. ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఏ డాష్ థీమ్ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్. మనకి డిస్కోర్స్ అంటే ఏమొస్తుందంటే మనకి డిస్కషన్. డిస్కోర్స్ మనకి ఏమొస్తుంది? డిస్కషన్. పబ్లిక్ అంటే కామన్ పీపుల్. కామన్ పీపుల్ మాట్లాడుకుంటున్నారంట. దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఒక థీమ్ గురించి మాట్లాడుకుంటున్నారంట. ఎలాంటి థీమ్ అది? మనకి ఆ ఎలాంటి థీమ్ తెలియాలంటే ఈ ఆప్షన్స్ మనం చూడాలి. రైట్, సో ఇక్కడ ఆర్టికల్ వచ్చింది, నౌన్ వచ్చింది, కాబట్టి మధ్యలో ఏమొస్తుందంటే యాడ్జెక్టివ్ వస్తుందండి. ఏమొస్తుంది? మనకి యాడ్జెక్టివ్. ఓకే, సో నరేంద్ర మోడీ గారు ఈ డిమానిటైజేషన్ తీసుకొచ్చినప్పటి నుంచి సో ప్రజలు ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నారంట. సో ఎలాంటి విషయం అయితే చూద్దాం. రైట్, ఇన్ పబ్లిక్ సో డిస్కోర్స్ హ్యాస్ బీన్ ద యూజ్ ఆఫ్ సచ్. సో దేని గురించి మాట్లాడుకున్నారు? యూజ్ ఆఫ్ సచ్ అన్అకౌంటెడ్ వెల్త్. ఇలా డిమానిటైజేషన్ చేయడం వల్ల వచ్చిన అన్అకౌంటెడ్ వెల్త్. సో మనకి ఈ డిమానిటైజేషన్ చేసి మనకి ఏమొస్తుంది? ఎవరైతే బ్లాక్ మనీ స్టోర్ చేస్తున్నారో ఆ బ్లాక్ మనీ అంతా ఎవరికి వస్తుంది? మనకి గవర్నమెంట్ దగ్గరికి వస్తుంది కదా. సో గవర్నమెంట్ దగ్గరికి వచ్చిన బ్లాక్ మనీని దేనికోసం యూజ్ చేస్తున్నారంట? వీళ్ళు పొలిటికల్ పార్టీస్ కోసం యూజ్ చేస్తున్నారంట. దేనికోసము? ఫైనాన్సింగ్ పొలిటికల్ పార్టీస్. ఈ పొలిటికల్ పార్టీస్ ని ఫైనాన్స్ చేయడం కోసం యూజ్ చేస్తారు అని ఆ థాట్ అనేది ప్రజల్లో ఉందంట. ప్రజలు దేని గురించి మాట్లాడుకున్నారు? ఈ డిమానిటైజేషన్ వల్ల చేయడం వల్ల వచ్చిన బ్లాక్ మనీ మొత్తాన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఫైనాన్సింగ్ కోసం యూజ్ చేసుకుంటారు అని చెప్పి
సో ప్రజలు డిస్కస్ చేసుకుంటున్నారంట. ఎప్పటి నుంచి? డిమానిటైజేషన్ తీసుకొచ్చినప్పటి నుంచి కూడా. సో కాబట్టి అలాంటి సెన్స్ రావాలి కాబట్టి అలాంటి సెన్స్ మనకి ఏముందో చూడండి, మనకి రిలాక్స్డ్ థీమా, ఇదంతా రిలాక్స్డ్ థీమా? నో, ఈ థీమ్ అనేది మనకి ఏంటి? రిలాక్స్డ్ థీమ్ కాదు కాబట్టి రిలాక్స్డ్ థీమ్ అని చెప్పలేము. నెక్స్ట్ మనకి వచ్చింది సటల్. సటల్ అంటే మనకి ఏమొస్తుందంటే ఫైన్ అంటాం. సటల్ మనకి ఏమొస్తుంది? మనకి ఫైన్ అంటే మీనింగ్ మనకి ఏమొస్తుందంటే ఏదైనా సరే చిన్న చేంజ్, చాలా మైన్యూట్ చేంజ్ ఉంటే దాన్ని ఏమంటామంటే సటల్ చేంజ్ అంటామండి. వెరీ ఫైన్ చేంజ్ అంటే దాన్ని మనం ఈవెన్ అబ్జర్వ్ చేయడం కూడా చాలా కష్టం. అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే సటల్ చేంజ్ అంటాం. ఒక చిన్న చిన్న చేంజెస్ ఫైన్ అంటాం. కాబట్టి మనకి సటల్ థీమ్ అంటామా? అది కూడా మనకి రాదు. రైట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? మనకి ఆర్టికల్ ఏ వచ్చింది కాబట్టి ఆబ్వియస్ మనకి ఏం రాదు? ఇంపిష్ రాదండి. ఓకే, ఆబ్వియస్ మనకి ఏం రాదు? ఇంపిష్ రాదు. సో ఎందుకంటే మనకి ఏం వచ్చింది? ఐ వచ్చింది అంటే మనకి ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్ కాబట్టి మనకి ఇది ఆన్సర్ రాదు. కాబట్టి ఇది స్ట్రైట్ ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. అది కాకుండా మనకి మీనింగ్ ఏంటంటే నాటి అంటామండి. మీనింగ్ ఏమంటాం మనం? నాటి. ఇది మనకి నెగిటివ్ టోన్ ఉన్న వర్డ్. మనకి ఏంటిది? నెగిటివ్ టోన్ ఉన్న వర్డ్. కాబట్టి మనకి నాటి థీమ్ అనే మీనింగ్ రాదండి. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ రికరింగ్. రికరింగ్ అంటే మీనింగ్ ఏంటంటే రీ అక్కర్. సో అక్కర్ అగైన్ అండ్ అగైన్ అని చెప్పొచ్చు. రీ అక్కర్ మళ్ళీ మళ్ళీ జరగడాన్ని ఏమంటామంటే రికరింగ్ అంటామని. రికరింగ్ అంటే మనకి ఏంటి? మళ్ళీ మళ్ళీ జరగడం. సో అంటే ఇక్కడ పీపుల్ ఏం చేస్తున్నారంట? ఆ ఐడియా గురించి. ఏంటి ఐడియా? సో ఈ అన్అకౌంటెడ్ వెల్త్ ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఫండింగ్ కోసం యూజ్ చేసుకుంటారు అనే ఐడియా గురించి పదే పదే డిస్కస్ చేస్తారు. దాని గురించి ప్రతిసారి దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాడు. ఎప్పటి నుంచి? ఈ డిమానిటైజేషన్ తీసుకొచ్చినప్పటి నుంచి దాని గురించి ప్రతిసారి డిస్కస్ చేస్తున్నాడు. అలా ప్రతిసారి డిస్కస్ చేస్తున్నారు అన్నప్పుడు ఏమవుతుందంటే రికరింగ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. ఓకే, నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3. మనకి ఏముంది చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక మనకి బ్లాంక్, సింగిల్ బ్లాంక్. లెట్ us ఆన్సర్ దిస్ వన్. లెట్ us టేక్ హిమ్ అపాన్ హిస్ వర్డ్ అంటే మీనింగ్ ఏంటి? సో వాడు చెప్పింది సో మనం నమ్ముదామని. ఓకేనా? లెట్ us టేక్ హిమ్ అపాన్ హిస్ వర్డ్ అంటే వాడు ఏదైతే సో స్టేట్మెంట్ చెప్పాడో ఆ స్టేట్మెంట్ మనం నమ్మాలి. అంటే డౌట్ ఉండకూడదు. దెర్ విల్ బి నో డౌట్. డౌట్ లేకుండా వాడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా నమ్మితే అలాంటి కంటెస్ట్ మనం ఏమంటామంటే లెట్ us టేక్ హిమ్ అపాన్ హిస్ వర్డ్. సో టేక్ సమ్ వన్ అపాన్ హిస్ వర్డ్ అంటే మీనింగ్ ఏంటి? వాడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా డౌట్ లేకుండా సో నమ్మితే దాన్ని ఏమంటామంటే టేక్ అపాన్ సమ్ వన్స్ వర్డ్ అని చెప్తాం. కాబట్టి టేక్ సమ్ వన్ ఆన్ హిస్ వర్డ్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి? వాడు చెప్పింది యాజ్ ఇస్ గా నమ్మడం. రైట్. నెక్స్ట్ మనకి ఉంది ఇక్కడ ఐ సీ నో రూమ్ ఫర్ ఎనీ డాష్ ఇన్ ద మ్యాటర్ అంటే వాడు చెప్పింది మనం యాజ్ ఇస్ గా నమ్ముతున్నామంటే వాడి పైన మనకు డౌట్ ఉందా లేదా? డౌట్ లేదు. అంటే ఏమనకూడదు? దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎనీ డౌట్. దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎనీ డౌట్. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలంటే దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎనీ డౌట్ అనే సెన్స్ రావాలంటే వాడు చెప్పింది మనం యాజ్ ఇస్ గా నమ్ముదాము. ఎందుకంటే దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎనీ డౌట్. ఆ డౌట్ అనే సెన్స్ రావాలి కాబట్టి అలాంటి వర్డ్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వర్డ్ మనకి ఏముందో చూడండి, మనకి డూప్లిసిటీ. నార్మల్గా మనకి డూప్లిసిటీని తెలుగులో ఏమంటామంటే నకిలీ అంటామండి. ఏమంటాము? నకిలీ. దీన్ని మనం ఏమనొచ్చు అంటే డిసీడ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు? మనకి డిసీడ్ అని చెప్పొచ్చు. డిసీడ్. కాబట్టి లెట్ us టేక్ హిమ్ అపాన్ హిస్ వర్డ్. ఐ సీ నో రూమ్ ఫర్ ఎనీ డిసీట్ ఇన్ ద మ్యాటర్. కాబట్టి ఛాన్స్ ఉందా లేదా? అక్కడ మనకి డిసీట్కి ఎటువంటి ఆస్కారం లేదు కాబట్టి వాడు చెప్పింది మనం యాజ్ యూజ్ గా నమ్ముదాం. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే డూప్లిసిటీ అవుతుంది. రైట్. రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం. రైట్. రిమైనింగ్ వర్డ్స్ మనకి ఏముంది? మనకి ప్రాడ్. ప్రాడ్ అంటే మనకి ఏమొస్తుందంటే పోకింగ్. నార్మల్గా పోక్ అంటే మనకి ఏంటి? గుచ్చడం. ఇలా గుచ్చడం ఏమంటాం మనం? పోకింగ్ అంటాం. దట్ ఇస్ వాట్ ప్రాడ్. ఇది మనకి ఆన్సర్ కాదు. రైట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? సినిసిజం. సినిసిజం అంటే మనకి సో తెలుగులో మనకి ఒక మీనింగ్ వస్తుందండి. అదేంటంటే మనకి సో విరక్తి అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు? మనకి విరక్తి అంటారు. తెలుగులో ఏమంటారు? దీన్ని విరక్తి అంటారండి. అలా కాకుండా మనకి ఇంకో పాసిబిలిటీ ఏంటంటే సినిసిజం అంటే ఏంటంటే సో ఎవరైతే ఒక ఐడియాతో ఉంటారండి. ఎలాంటి ఐడియా ఇది? సో ప్రజలంతా సెల్ఫిష్ గానే ఉంటారు అనే ఐడియా ఎవరికైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే సినిసిజం అంటామండి. ఆ పర్సన్ ఏమంటామంటే సినిక్ అంటాం. ఏమంటాము? సినిక్. సినిక్ అంటే ఆ పర్సన్, సినిసిజం అంటే ఆ ఐడియా. ఏంటి ఐడియా? సో ఎవ్రీవన్ ఈజ్ సెల్ఫిష్. ఎవ్రీవన్ ఈజ్ సెల్ఫిష్. ప్రతి ఒక్కరు కూడా సెల్ఫిష్ గానే ఉంటారు అని అలా అనుకుంటే ఆ ఐడియాని ఏమంటామంటే మనం సినిసిజం అంటాము. ఆ ఐడియా ఎవరికైతే ఉంటుందో వాడిని ఏమంటాం? సినిక్ అంటాం. కాబట్టి ఇవి మనకి ఆన్సర్స్ కావాలి. సో మనకి ఆన్సర్ డిఫరెన్స్ కూడా మనకు కాదు కదా. డిఫరెన్స్ అంటే మనకు తెలిసిందే కదా. డిఫరెన్స్ అంటే తేడా. సో మనకైతే ఆన్సర్ కాదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డూప్లిసిటీ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 3 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మనకి ఫోర్త్ క్వశ్చన్ ఉంది చూడండి. మనకి డైరెక్షన్స్ ఏమున్నాయి చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ సెంటెన్స్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, అవుట్ ఆఫ్ ద 4 alternatives suggested select the one which best expresses the same sentence in indirect or direct speech. అంటే మనకి ఏమడిగారంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ అడిగారండి. ఏమడిగారు? డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ అడిగారండి. రైట్. సో కాబట్టి మనం చేద్దాం. రైట్. మనకి ఇచ్చింది మనకి ఏముందో చూడండి. అనిత సెడ్ ఐ బాట్ ఏ ఫోన్ ఎస్టర్డే. సో మనకి ఇది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్? డైరెక్ట్ స్పీచ్. ఎందుకు చెప్తున్నాం ఇక్కడ మనకి? సో కోర్ట్స్ లో ఉంది కాబట్టి ఆబ్వియస్ మనకి ఏంటి? డైరెక్ట్ స్పీచ్. అది కాకుండా మనకి ఇది సెంటెన్స్ కదా, ఒక అసర్టివ్ స్టేట్మెంట్. మనకి ఏంటిది? అసర్టివ్ స్టేట్మెంట్ అండి. అసర్టివ్ స్టేట్మెంట్.
కాబట్టి ఈజీగా మనం చేసేయచ్చు, రైట్. మనకి చూడడానికి ఏముందో సెట్ ఉంది కాబట్టి మనకి ఏం రావాలి, సెట్ దట్ రావాలి. సెట్ దట్ రావాలి కదా, మనకి సెట్ దట్ వచ్చిందా, రాలేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. సెట్ దట్, ఓకే, అక్కడికి వచ్చింది దట్ రాలేదు కాబట్టి ఎలిమినేట్ చేయండి. ఇక్కడికి వచ్చింది దట్ రాలేదు కాబట్టి ఎలిమినేట్ చేయండి. ఈ విధంగా దట్ రాలేదు కాబట్టి సో అన్ని ఎలిమినేట్ చేసి మనకి మిగిలింది మనకి ఏమొచ్చింది, బి. ఇలా చేయొచ్చు. లేదు మనకి ఇంకో పాసిబిలిటీ ఏంటంటే మనకి ఏమొచ్చింది, ఐ బాట్ వచ్చింది కదా. నార్మల్గా మనకి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు, ఓకేనా, సో డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ గా మార్చేటప్పుడు అక్కడ మనకి ఏముంటుందంటే బ్యాక్ షిఫ్ట్ ఉంటుందండి. ఏముంటుంది, బ్యాక్ షిఫ్ట్. ఈ పాయింట్ మీకు తెలియాలి, ఓకే. సో ఎప్పుడైతే మనకి రిపోర్టింగ్ వెర్బ్ అనేది మనకి సెడ్ మనకి ఏంటి, రిపోర్టింగ్ వెర్బ్, రైట్. రిపోర్టింగ్ వెర్బ్ ఎప్పుడైతే మనకి పాస్ట్ లో ఉంటుందో, పాస్ట్ లో ఉండడం అంటే మీనింగ్ ఏంటి, V2 లో ఉంటుందో, ఇది మనకి సెడ్ మనకి ఏంటి, సే సెడ్ V2 కదా. V2 అంటే మనకి ఏంటి, పాస్ట్. ఎప్పుడైతే రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ లో ఉంటుందో అక్కడ మనకి ఏముంటుంది, బ్యాక్ షిఫ్ట్ ఉంటుందండి, రైట్. బ్యాక్ షిఫ్ట్ అంటే మీనింగ్ మనకి ఏంటి, బ్యాక్ వెళ్ళాలి. ప్రెసెంట్ బ్యాక్ వెళ్తే ఏమైంది, పాస్ట్ అయింది. పాస్ట్ బ్యాక్ వెళ్తే ఏమైంది, పాస్ట్ పర్ఫెక్ట్ అయింది. ఈ విధంగా ప్రెసెంట్ పాస్ట్ అవడాన్ని, పాస్ట్ పర్ఫెక్ట్ అవడాన్ని ఏమంటామంటే బ్యాక్ షిఫ్ట్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఐ బాట్ ఉంది, రైట్. ఐ బాట్ ఉన్నప్పుడు మనకి ఏంటిది, మనకి V2 అంటాం అనేది ప్రెసెంట్ పాస్ట్ పాస్ట్. సో కాబట్టి పాస్ట్ ఏమైపోవాలి, పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోవాలి. కాబట్టి బాట్ కి పాస్ట్ పర్ఫెక్ట్ ఏమవుతుంది, హ్యాడ్ బాట్. ఏమవుతుంది, హ్యాడ్ బాట్. కాబట్టి ఎక్కడైతే హ్యాడ్ బాట్ ఉంటుందో అవి మనకి ఆన్సర్స్, రైట్. మనకి ఏమొచ్చింది, హ్యాడ్ బాట్ వచ్చి మనకి ఏమొచ్చింది, హ్యాడ్ బాట్. కాబట్టి 2 పాసిబిలిటీస్. కానీ ఇక్కడ ఏమొచ్చింది చూడండి, హ్యాస్ బాట్ అనేది మనకి ఏమైందంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. కానీ మనకి ఏం రావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. పాస్ట్ ఏం కావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కావాలి. కానీ ఇక్కడ ఏమైంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయింది. ఇక్కడ కూడా ఏమైంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఈ రెండు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. లాజిక్ అర్థం అవుతుందా, ఇది ఒక లాజిక్. ఇంకో లాజిక్ చూద్దాం మనం. ఇంకో లాజిక్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎస్టర్డే ఉంది కదా. మనకి డైరెక్ట్ స్పీచ్ లో మనకి ఎస్టర్డే ఉంటే సో మనకి ఇండైరెక్ట్ స్పీచ్ ఏమైపోద్ది అంటే ద డే బిఫోర్ అయిపోద్ది. ఏమైపోద్ది, ద డే బిఫోర్. కాబట్టి మనకి ఏమొచ్చింది, ద డే బిఫోర్ ఉంది, ద డే బిఫోర్ ఉంది, ద డే బిఫోర్. కాబట్టి మనకి ఏమొచ్చింది, యాజ్ గా ఎస్టర్డే ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో చాలా పాసిబిలిటీస్ యూజ్ చేసి మనకి ఫైనల్ గా ఏం చేసాం, ఇక్కడ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నది మనకి ఎందులో ఉందంటే ఓన్లీ ఆప్షన్ బి లోనే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కాబట్టి అన్ని పర్ఫెక్ట్ గా ఉండడం మీనింగ్ ఏంటి, కంజంక్షన్ దట్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది, ద డే బిఫోర్ అని చెప్పి ఎస్టర్డే మారింది. కాబట్టి అన్ని పాయింట్స్ కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి. ఓకే, నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, let us answer question number 5. మనకి ఏమడిగాడు చూడండి ఇక్కడ మనకి. So in these questions, a sentence has been given in active voice, passive voice. Out of the 4 alternatives suggested below, select the one which best expresses the same sentence in passive or active. అంటే మనకి ఏమడిగారంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ క్వశ్చన్ అడిగారండి, రైట్. ఫస్ట్ మనకి ఇచ్చింది మనకి ఏంటో చూడండి ఇక్కడ, డూ ఇట్ ఫర్ మీ కైండ్లీ. డూ ఇట్ ఫర్ మీ కైండ్లీ అన్నప్పుడు ఇక్కడ ఈ కైండ్లీ అనేది మనకు క్లూ అండి, రైట్. మనకి ఎప్పుడైనా సరే కైండ్లీ కానీ లేదంటే ప్లీజ్ గానే వచ్చింది అనుకోండి, అంటే అక్కడ ఏముంటుంది, కైండ్లీ కానీ ప్లీజ్ ఉంటే మనకి ఏమొస్తుంది, రిక్వెస్ట్ ఉంటుందండి. ఏముంటుంది మనకి, రిక్వెస్ట్. మనకి రిక్వెస్ట్ వచ్చిందంటే మనకి ఏ సెంటెన్స్ అవుతుంది, మనకి అది ఇంపరేటివ్ స్టేట్మెంట్. ఏమవుతుంది మనకి, ఇంపరేటివ్. ఇంపరేటివ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్ అనేది డైరెక్ట్ గా వెర్బ్ తో స్టార్ట్ అయితే, ఆ స్టేట్మెంట్ ఏమంటామంటే మనం ఇంపరేటివ్ స్టేట్మెంట్ అంటామని. మనకి ఏముంది, ఇక్కడ ఏముంది చూడ, డూ. డూ అనేది మనకి ఏంటి, వర్బ్. ఇక్కడ ఏమైనా సబ్జెక్ట్ ఉందా, సబ్జెక్ట్ ఏమీ లేదండి. సబ్జెక్ట్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా వెర్బ్ తో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాం మనం, ఇంపరేటివ్ స్టేట్మెంట్ అంటాం, రైట్. ఎప్పుడైతే మనకి ఇంపరేటివ్ స్టేట్మెంట్ వచ్చిందో ఆ ఇంపరేటివ్ స్టేట్మెంట్ మనం పాసివ్ వాయిస్ లో మార్చేటప్పుడు కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయండి, ఓకేనా. సో పాసిబిలిటీస్ ఏంటంటే ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే లెట్ తో స్టార్ట్ అవుతుంది, రైట్. సో లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3, ఇది ఒక పాసిబిలిటీ అండి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రైట్. సో ఒక అలా ఉంది అనుకోండి, క్లోజ్ ద డోర్. మనం ఏమంటున్నాము, క్లోజ్ ద డోర్ అన్నప్పుడు మనకి సో దానికి పాసివ్ వాయిస్ ఏమైంది, లెట్ ద డోర్, క్లోజ్ ద డోర్ అంటున్నాం కదా, ద డోర్ ఏమైంది, ఆబ్జెక్ట్. ఓకే, లెట్ ద డోర్ బీ క్లోజ్డ్, లెట్ ద డోర్ బీ క్లోజ్. అది ఒక పాసిబిలిటీ, రైట్. అది కాకుండా మనకి ఇంకో పాసిబిలిటీ మనకి ఏమైందంటే ఇలా ఉంటుందండి. ఎలా ఉంటుందంటే యు ఆర్, ఓకే, యు ఆర్ రిక్వెస్టెడ్, ఓకే, టు plus V1, you are requested to sing, you are advised to sing, you are requested to close the door, you are advised to close the door, you are ordered to close the door. అంటే మనకి ఏం రావచ్చు, you are తర్వాత రిక్వెస్ట్ అని రావచ్చు, ఆర్డర్డ్ అని రావచ్చు, లేదంటే సో కమాండ్ అని రావచ్చు, ఇలాంటి అడ్వైజ్ అని రావచ్చు, ఇలాంటి వర్డ్స్ ఏమైనా రావచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 + V1 రావాలి. ఇది మనకి సెకండ్ పాసిబిలిటీ అండి. మనకి థర్డ్ పాసిబిలిటీ చూద్దాం అండి. థర్డ్ పాసిబిలిటీ మనకి ఏమొస్తుందంటే ఆబ్జెక్ట్, ఓకే, ఆబ్జెక్ట్ ప్లస్, ఓకే, B plus, sorry, object plus should be plus V3. Okay. సో మనకి థర్డ్ పాసిబిలిటీ మనకి ఏం రావాలి ఇక్కడ, ఆబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ B ప్లస్ V3. ఇది కూడా మనకి పాసిబిలిటీ అనేది. ఆబ్జెక్ట్ తర్వాత ఏం రావచ్చు, మనకి షుడ్ రావచ్చు ప్లస్
బి రావచ్చు ప్లస్ వి త్రీ అంటే అలా. సో ద డోర్ షుడ్ బి క్లోజ్డ్ ఏం రావచ్చు, ద డోర్ షుడ్ బి క్లోజ్డ్, ఆ విధంగా కూడా రావచ్చు. కాబట్టి ఇవి పాసిబిలిటీస్ అండి. ఈ 3 పాసిబిలిటీస్ మనం ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఏమొచ్చింది, మనకి కైండ్లీ అంటున్నాము, ప్లీజ్ అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఏంటది రిక్వెస్ట్ కాబట్టి దానికే ప్రిఫరెన్స్. రిక్వెస్ట్ కాబట్టి ఏం రావాలి, యు ఆర్ రిక్వెస్టెడ్ 2 ప్లస్ V1 రావాలి. 2 ప్లస్ V1 రావాలి కాబట్టి మనకి ఏమొచ్చింది ఇక్కడ లెట్స్ అంటామా, నో. సో యూ షుడ్ అంటామా, నో. యు ఆర్ రిక్వెస్టెడ్ వచ్చిందా మనకి రిక్వెస్ట్ కాబట్టి మనకి యు ఆర్ రిక్వెస్టెడ్ టు డూ ఇట్ ఫర్ మీ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ సి. యు ఆర్ టు డూ అంటామా, నో. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే సో ఆప్షన్ సి, యు ఆర్ రిక్వెస్టెడ్ టు సో డూ ఇట్ ఫర్ మీ. సో కాబట్టి ఆన్సర్ ఏమైందంటే సో ఆన్సర్ ఈజ్ సి. నౌ లెట్ us go for the next question. Okay, let's answer question number 5 to 6. మనకి ఏమున్నాయి చూడండి ఇక్కడ మనకి in these questions a sentence has been given in active or passive voice. Out of the 4 alternatives suggested below, select the one which best expresses the same sentence in passive or active voice. అంటే అగైన్ మనకి ఏమొచ్చింది మనకి సో వాయిస్ క్వశ్చన్. ఓకేనా, లెట్ us answer this one. ఏముంది చూడండి ఇక్కడ she was to sell the watch, she was to sell the watch అన్నప్పుడు మనకి ఏముంది ఇక్కడ she subject, was to sell verb, the watch object అండ్ రైట్. సో కాబట్టి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కావాలి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కావాలి. నెక్స్ట్ మనకి ఇంకో పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి యాక్టివ్ వాయిస్ లో, ఓకే, సో ఎప్పుడైనా మనకి యాక్టివ్ వాయిస్ లో మనకి 2 ప్లస్ V1 వచ్చింది అనుకోండి, ఓకేనా. పాసివ్ వాయిస్ లో అది ఎలా మారిపోద్ది అంటే 2 ప్లస్ బి ప్లస్ V3 గా మారిపోద్దండి. ఈ లాజిక్ గుర్తుపెట్టుకున్నాడు. యాక్టివ్ వాయిస్ లో మనకి 2 ప్లస్ V1 వచ్చిందంటే పాసివ్ వాయిస్ మనకి ఎలా మారిపోతుంది, 2 ప్లస్ బి ప్లస్ V3 గా మారిపోద్ది. కాబట్టి అలాంటి లాజిక్ చూద్దాం. మనకి ఏమొచ్చింది ఇక్కడ 2 సెల్ వచ్చింది కదా, అది ఏమైపోవాలి, టు బి సోల్డ్ అయిపోవాలి. ఏమైపోవాలి, టు బి సోల్డ్. మనకి ఏమొచ్చింది టు బి సోల్డ్, టు బి సోల్డ్. సో 2 సోల్డ్ వచ్చింది, 2 సోల్డ్ రాకూడదండి, ఓకేనా. టు బి సోల్డ్ రావాలి. ఇక్కడ మనకి ఏమొచ్చింది టు బి సోల్డ్. కాబట్టి ఇక్కడ సో 3 పాసిబిలిటీస్, ఒకటి ఎలిమినేట్ చేసాం, 3 పాసిబిలిటీస్, రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ మనకి ఏంటంటే ఎప్పుడైనా మనకి సో యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ మార్చేటప్పుడు అక్కడ టైం అనేది చేంజ్ అవ్వకూడదని గుర్తుపెట్టుకుని, ఓకేనా. యాక్టివ్ వాయిస్ నుంచి మనం పాసివ్ వాయిస్ మార్చేటప్పుడు మనకి ఏం కాకూడదు, అక్కడ టైం చేంజ్ అవ్వకూడదండి. అదే మనకి స్పీచ్ లో అనుకోండి, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు మనకి టైం అనేది చేంజ్ అయిపోద్ది. ప్రెజెంట్ టైం అనేది పాస్ట్ టైం అయిపోద్ది, పాస్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోద్దండి, ఓకేనా. సో మనకి స్పీచ్ లో అయితే టైం చేంజ్ అవుతుంది, కానీ వాయిస్ లో మనకి టైం చేంజ్ కాదండి. కాబట్టి ఇక్కడ వజ్ అనేది మనకి ఏం చెప్తుంది, టైం. ఏ టైం చెప్తుంది, పాస్ట్ టైం. కాబట్టి పాస్ట్ టైం చెప్తుంది కాబట్టి ఆ టైం అనేది యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. కాబట్టి వజ్ అనేది వజ్ గానే ఉండాలి, మారిపోకూడదు. కాబట్టి మనకి ఏంటి, అక్కడ వజ్ ఉందా, అక్కడ వజ్ లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. మనకి ఏమొచ్చింది వజ్ ఉంది కాబట్టి పాసిబిలిటీ, మనకి ఏమొచ్చింది హ్యాడ్. వజ్ అనేది ఎలా ఉండాలి, వజ్ గానే ఉండాలి, టైం చేంజ్ అవ్వకూడదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 6 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. ఓకే, మనకి 7 to 8 క్వశ్చన్స్ ఉన్నాయని మనకి ఫస్ట్ అయితే మనకి డైరెక్షన్స్ చూద్దాం ఏమున్నాయో. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సమ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మే హ్యావ్ ఎర్రర్స్. ఫైండ్ అవుట్ విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాస్ ఎన్ ఎర్రర్ అండ్ సెలెక్ట్ ద అప్రోప్రియేట్ ఆప్షన్. ఇఫ్ ఎ సెంటెన్స్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్ సెలెక్ట్ నో ఎర్రర్. మనకి ఏమడిగారంటే మనకి స్పాటింగ్ ఎర్రర్స్ అడిగారండి. ఏమడిగారు మనకి స్పాటింగ్ ఎర్రర్స్. లెట్ us ఆన్సర్ దిస్ వన్. ఓకే, 7th క్వశ్చన్ మనం ఆన్సర్ చేద్దాం. ఏ పార్ట్ లో ఎర్రర్ ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఏముందో చూడండి ఇక్కడ మనకి ద taxes to be paid are still supposed to be calculated by the authorities based on how much the sale price of company's unlisted share exceeds than its fair market value. అన్నప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి టు బి పెయిడ్, ట్యాక్స్ టు బి పెయిడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంకా పే చేయాల్సిన ట్యాక్స్ ఇంకా పే చేయలేదు, పే చేయాల్సి ఉంది. అప్పుడు దాన్ని ఏమంటామంటే ట్యాక్సెస్ టు బి అంటామండి. ట్యాక్సెస్ టు బి అంటే ఇంకా పే చేయాలి, రైట్. నెక్స్ట్ మనకి ఇంకేముంది అక్కడ సపోజ్ టు బి క్యాలిక్యులేట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది టు బి క్యాలిక్యులేటెడ్ అంటే మీనింగ్ ఏంటి, ఇంకా క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేయలేదు, క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది. టు బి క్యాలిక్యులేటెడ్ ఎవరి చేత, బై ద అథారిటీస్. ఎవరు క్యాలిక్యులేట్ చేయాలి, అథారిటీస్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఏమొచ్చింది బై వచ్చింది. బై మనకి ఏంటి ప్యాసివ్ కాబట్టి మనకి ఏమొచ్చిందంటే బి ఫార్మ్ ప్లస్ V3 వచ్చిందండి. ఆ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. అది కాకుండా మనకి రిమైనింగ్ అంతా ఈజీనే. బేస్ ద్వారా మనకి ఏమొస్తుంది ఆన్ వస్తుంది. బేస్డ్ కానీ రిలే కానీ డిపెండ్ కానీ మనకి ఏమొస్తుందంటే ఆన్ వస్తుందండి. బేస్డ్ ఆన్, రిలేడ్ ఆన్, డిపెండ్ ఆన్ అంటాం, ఓకేనా. సో పక్కన పెడితే ఇంకా చూడండి లాజిక్ ఏంటో. ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ వచ్చిందంటే ఈ పార్ట్ లో వచ్చిందండి, రైట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది ఇక్కడ ఎక్సీడ్స్ దాన్ అంటున్నాం, రైట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సూపర్ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. వీటిని ఏమంటాం మనం, సూపర్ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్స్. లేదంటే వీటిని ఏమనొచ్చు అంటే మనం రిడెండెన్సీ అని కూడా అనొచ్చండి. ఏమనొచ్చు మనం రిడెండెన్సీ. సూపర్ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ దీన్ని ఏమంటాం మనం రిడెండెన్సీ అంటాం, రైట్. ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, రైట్. సపోజ్ ఇలా ఉందనుకోండి, షీ కేమ్ బ్యాక్. ఇక్కడ ఏముంది, షీ కేమ్ బ్యాక్. షీ కేమ్ బ్యాక్ అంటున్నామంటే ఇది కరెక్టా కదా, ఇది సబ్జెక్టు, ఇది వర్బ్, ఇది యాడ్వర్బ్ గా పనిచేస్తుంది, రైట్. ఆమె మళ్ళీ వెనక్కి వచ్చేసింది కాబట్టి షీ కేమ్ బ్యాక్, ఇది కరెక్టే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కానీ ఇదే స్టేట్మెంట్ ని మనం ఇలా రాస్తున్నాం అనుకోండి, షీ రిటర్న్డ్ బ్యాక్.
ఓకే, షీ రిటర్న్ బ్యాక్ అన్నాం అనుకో, ఇది కరెక్టా? ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే కేమ్ బ్యాక్ ని మనం ఏమంటామంటే రిటర్న్ అంటామండి. కేమ్ బ్యాక్ ని మనం ఏమంటాము? రిటర్న్. కాబట్టి కేమ్ బ్యాక్ ని మనం ఆల్రెడీ రిటర్న్ అంటున్నాం కాబట్టి ఇంకోసారి మనకి ఏం రాకూడదు? బ్యాక్ రాకూడదు అండి. ఓకేనా? కేమ్ బ్యాక్ ని మనం రిటర్న్ అంటున్నాం కాబట్టి ఇంకోసారి మనకి ఏం రాకూడదు? బ్యాక్ రాకూడదు. ఎందుకంటే సో ఇదేమవుతుంది మనకి? సూపర్ ఫ్లూయస్, ఎక్సెస్. సో రిడెండెన్సీ అంటాం, దీన్ని ఏమంటాము? రిడెండెన్సీ అంటే ఎక్సెస్. కాబట్టి ఇలా ఎక్సెస్ వర్డ్స్ ఉండకూడదు, కాబట్టి ఇది ఎర్రర్. రిటర్న్ బ్యాక్ అనకూడదు, జస్ట్ రిటర్న్. అదే విధంగా ఇక మనకి ఏం రావాలి? షేర్ మోర్ దెన్ అంటాం కదా, మనం ఏమంటాం? మనం మోర్ దెన్. నార్మల్గా ఏమనొచ్చు? మనం మోర్ దాన్ అనొచ్చండి. ఈ మోర్ దాన్ మనం ఏమంటాం? ఎక్సీడ్స్ అంటాం కదా, ఎక్కువ ఉంటే కదా ఎక్సీడ్స్ అంటాము. సో ఎక్కువ అయిపోతే ఎక్సీడ్ అంటాం, కాబట్టి ఆల్రెడీ మోర్ దాన్ మనం ఎక్సీడ్స్ అంటున్నాం కాబట్టి ఇంకోసారి మనకి ఏం రాకూడదు? దాన్ రాకూడదు అండి. కాబట్టి సింపుల్గా ఏమనాలి? ఎక్సీడ్స్. దట్స్ ఇట్. అప్పుడు ఏమైంది? షేర్ ఎక్సీడ్స్ ఇట్స్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ. దట్స్ ఇట్. ఎక్సీడ్స్ ఇట్స్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ, అంతేగాని ఎక్సీడ్స్ దాన్ రాకూడదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఏ పార్ట్ మనకి వచ్చింది? పార్ట్ సి. కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏముందో చూడండి, 8th వన్. అగైన్ మనకి స్పార్టింగ్ ఎర్రర్సే కదా, లెట్ us ఆన్సర్ దిస్ వన్. మనకి ఏముందో చూడండి ఇక్కడ మనకి. So in October 1940, Gandhi, abandoning his original stand, decided to launch limited civil disobedience campaign in which leading advocates of Indian independence were సెలెక్టెడ్ టు పార్టిసిపేట్ వన్ బై వన్ అన్నప్పుడు ఇక్కడ మనకి పాసిబిలిటీస్ చూద్దాం. రైట్. సో ఫస్ట్ పాసిబిలిటీ మనకి ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఇన్ అక్టోబర్ సో 1940, ఇది మనకి యాడ్వర్బ్ అండి. ఎప్పుడు జరిగింది ఇదంతా? సో 1940 అక్టోబర్లో జరిగింది. ఇది మనకి ఏంటి? యాడ్వర్బ్. నెక్స్ట్ మనకి ఏం చూడ? గాంధీ. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ మనకి? గాంధీ. ఆయన ఏం చేశారు? అబాండన్. అబాండన్ మీనింగ్ ఏమొస్తుందంటే లీవ్. అబాండన్ మీనింగ్ వస్తుంది మనకి లీవ్, వదిలేయడాన్ని ఏమంటామంటే అబాండన్. రైట్. సో అబాండనింగ్ హిస్ ఒరిజినల్ స్టాండ్, ఆయన యొక్క ఒరిజినల్ స్టాండ్ అంటే ఒరిజినల్ సో స్టాండ్ అంటే మీనింగ్ అంటే ఒరిజినల్ ఒపీనియన్ ని ఏం చేశారంటే అబాండన్, లీవ్ చేశారు. రైట్. వదిలేసి ఏం చేశారంటే డిసైడెడ్ టు ప్లస్ ఏం రావాలి? V1. డిసైడెడ్ టు లాంచ్ చేయడానికి రెడీ అయ్యారంట. సో దేని లాంచ్ చేస్తున్నారు? క్యాంపెయిన్. ఓకేనా? సో డిసైడెడ్ టు లాంచ్ లిమిటెడ్ సివిల్ డిజొబీడియన్స్ క్యాంపెయిన్ అన్నప్పుడు మనకి ఏమొచ్చిందంటే క్యాంపెయిన్ నౌన్ అండి. ఈ నౌన్ మనకి సింగులర్ పురుల సింగులర్ నౌన్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సింగులర్ నౌన్ వచ్చినప్పుడు దానికంటే ముందు మనకి ఏముండాలంటే అట్లీస్ట్ ఒక ఆర్టికల్ కానీ, ఒక న్యూమరల్ కానీ, ఒక పర్సన్ గురించి చెప్పే ఒక వర్డ్ గానే రావాలండి. దానికోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఇలా ఉందనుకోండి. ఓకే, ఐ బాట్ బ్యూటిఫుల్ కార్ అన్నాం అనుకోండి. ఓకేనా? ఐ బాట్ బ్యూటిఫుల్ కార్ అన్నాం అనుకోండి. ఇది కరెక్టేనా? సో ఇది ఇక్కడ మనకి ఏమొచ్చింది? కార్ మనకి సింగులర్ పురుల సింగులర్ అండి. కార్ మనకి ఏంటి? సింగులర్. సో ఇప్పుడు మనకి సింగులర్ కాబట్టి ఇలా వదిలేయొచ్చా? ఐ బాట్ బ్యూటిఫుల్ కార్ అని చెప్పొచ్చా? అలా చెప్పలేం. సో ఖచ్చితంగా మనకి ఏం రావాలంటే ఇక్కడ మనకి ఐ బాట్ ఏ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ఐ బాట్ ఏ బ్యూటిఫుల్ కార్ అని చెప్పొచ్చు. లేదంటే ఐ బాట్ వన్ బ్యూటిఫుల్ కార్ అని చెప్పొచ్చు. లేదంటే ఐ బాట్ హిజ్ బ్యూటిఫుల్ కార్ అని చెప్పొచ్చు. ఆ విధంగా లేదంటే ఐ బాట్ సో హిజ్ బ్యూటిఫుల్ కార్. ఈ విధంగా మనకి ఒక ఆర్టికల్ లేదంటే ఒక న్యూమరల్ లేదంటే ఒక క్వశ్చన్ గురించి చెప్పే వర్డ్ ఏదో ఒక వర్డ్ రావాలండి. ఇలాంటి వర్డ్స్ మనం ఏమంటామంటే డిటర్మినర్ అంటాం. ఏమంటాము? డిటర్మినర్. సో ఈ డిటర్మినర్ లేకుండా మనకి ఆ సెంటెన్స్ రాకూడదండి. కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది? క్యాంపెయిన్ మనకి సింగులర్ పురుల సింగులర్. కాబట్టి సింగులర్ నౌన్ ముందు మనకి ఖచ్చితంగా ఏం రావాలి? ఒక ఆర్టికల్ ఒక డిటర్మినర్ రావాలి. కాబట్టి ఇక్కడ ఏం రావాలంటే లాంచ్ ఏ లిమిటెడ్ సివిల్ డిజొబీడియన్స్ క్యాంపెయిన్. ఏ క్యాంపెయిన్. లాంచ్డ్ ఏ క్యాంపెయిన్, అంతేగాని లాంచ్డ్ క్యాంపెయిన్ అనకూడదు. లాంచ్డ్ ఏ క్యాంపెయిన్. కాబట్టి ఏ పార్ట్ మనకి ఎర్రర్ వచ్చింది? మనకి పార్ట్ బిలో ఎర్రర్ వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 8 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Let us answer from question number 9 to 13. మనకి డైరెక్షన్స్ ఏమున్నాయి చూడండి. రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ చూస్ ద బెస్ట్ ఆన్సర్ టు ఈచ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద 4 ఆల్టర్నేటివ్స్. అంటే మనకి ఏమడిగారంటే రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అడిగారండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఈ ప్యాసేజ్ ని చదువుదాం. ప్యాసేజ్ చదివి ఒకేసారి క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. రైట్. మనకి ప్యాసేజ్ ఏముందో చూడండి. ఎవ్రీవన్ కాన్స్టెంట్లీ ఫేసెస్ ఛాలెంజెస్ ఎట్ హోమ్ విత్ అవర్ స్పౌస్, చిల్డ్రన్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎట్ వర్క్ విత్ అవర్ పియర్స్ అండ్ బాసెస్. ఇక మనకి పియర్స్ అంటే మనకి మనతో పాటు ఈక్వల్ గా ఉండే వాళ్ళని ఏమంటామంటే పియర్స్ అంటామండి. మనతో పాటు ఈక్వల్ గా ఉండే వాళ్ళంటే ఎవరు? మన కొలీగ్స్ అని చెప్పి. అంటే ఇక్కడ ఏమంటారంటే ప్రతి ఒక్కరు సో ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తారు కాన్స్టెంట్ గా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తారంట. ఎవరితో ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు? ఇంట్లో అయితే మన స్పౌస్ అంటే ఎవరు? మనకి పార్ట్నర్. వైఫ్ అయితే హస్బెండ్ అయితే వైఫ్. వాళ్ళు ఏమంటామంటే స్పౌస్ అంటామండి, పార్ట్నర్. రైట్. సో మన స్పౌస్ తో, ఇంకా చిల్డ్రన్ తో, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తో, వాళ్ళతో మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. అదేవిధంగా వర్క్ లో అయితే మన కొలీగ్స్ తో పాటు మన బాసెస్ నుంచి కూడా మనం ఏం చేస్తాము? ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తామంట. రైట్. నెక్స్ట్ వన్. Sometimes life itself becomes a challenge because it throws up so many relationship based and situation challenges. కొన్నిసార్లు ఏమైందంట సో చాలా మనకి ఛాలెంజెస్ వస్తాయంట. రిలేషన్షిప్ పరంగా కావచ్చు, సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఆ ఛాలెంజెస్ కావచ్చు. ఇలా చాలా ఛాలెంజెస్ రావడం వల్ల మన లైఫే ఒక ఛాలెంజ్ అయిపోద్దంట. రైట్. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి ఇక్కడ మనకి. సో బట్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ దెమ్
ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ దెమ్ ఆల్ ఈజ్ వన్స్ మైండ్. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ అందులో పెద్ద ఛాలెంజ్ ఏంటంట మన మైండ్ అంట. ఓకేనా? సో ఆ మైండ్ అనేది మనకి చాలా పెద్ద ఛాలెంజ్, రైట్? ఎందుకో చూద్దాం. ఆఫెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ వన్స్ మైండ్. అంటే ఇక్కడ ఎందుకు ప్రాబ్లం అది? సో అన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అంట, కానీ మన మైండ్ మనం కంట్రోల్ చేయలేమంట, రైట్? ఎందుకంత ఛాలెంజ్ మైండ్ అనేది, ఎందుకంత ఛాలెంజ్ మనకి? అన్నిటిని మనం కంట్రోల్ చేయొచ్చు కానీ మన మైండ్ని మనం కంట్రోల్ చేయలేమంట. ఓకే, నెక్స్ట్ వన్. సో బీయింగ్ మాస్టర్ ఆఫ్ రైట్ ద మైండ్ ఈజ్ నో లెస్ దెన్ మాస్టరీ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ ఏమంటున్నాడంటే మన మైండ్ని కానీ మనం కంట్రోల్ చేయగలిగితే మన వరల్డ్ని మనం ఏం చేయొచ్చు అంట? కంట్రోల్ చేయొచ్చు అంట. మన మైండ్ని మనం కంట్రోల్ చేయగలిగితే మన వరల్డ్ని మనం ఏం చేయొచ్చు? కంట్రోల్ చేసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ మనకి ఏముందో ఇక్కడ, ద భగవద్గీత సేస్ అవర్ మైండ్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ అవర్ వర్స్ట్ ఎనిమీ. మన మైండే మనకి బెస్ట్ ఫ్రెండ్ అంట, బెస్ట్ ఎనిమీ అంట, రైట్? దేని పరంగా? భగవద్గీత పరంగా, రైట్? నెక్స్ట్ మనకి ఏముందో చూడండి ఇక్కడ, ఇఫ్ వీ నో హౌ టు మేనేజ్ అవర్ మైండ్ వీ కెన్ మేనేజ్ అవర్ టైమ్, అవర్ రిలేషన్షిప్స్, అవర్ లైఫ్, ఎవ్రీథింగ్. మనం కానీ మైండ్ని కానీ మేనేజ్ చేయగలిగితే అన్నిటిని మనం మేనేజ్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్ వన్ ఏముందో చూడండి, రైట్? దిస్ ఈజ్ వేర్ స్పిరిచువాలిటీ కమ్స్ ఇన్. ఇక్కడ మనకి ఏమొస్తుంది? మనకి ఏం హెల్ప్ అవుతుందంట? స్పిరిచువాలిటీ హెల్ప్ అవుతుందంట. దేనికోసం? మన మైండ్ మనం కంట్రోల్ చేయడం కోసం మనకి ఏది హెల్ప్ అవుతుంది? స్పిరిచువాలిటీ హెల్ప్ అవుతుందంట, రైట్? నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ద పాత్ టు ఏ మెంటల్లీ డీక్లటర్డ్. నార్మల్గా మనకి డీక్లటర్, ఓకే, రైట్? అన్ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఉంటుందని ఏమంటామంటే క్లటర్ అంటామని. క్లటర్ అంటే మీనింగ్ ఏంటి? అన్ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఉంటుందని ఏమంటే క్లటర్. మరి డీ క్లటర్ అంటే ఆ అన్ఇంపార్టెంట్ థింగ్స్ ని రిమూవ్ చేయడాన్ని ఏమంటామంటే డీ క్లటర్ అంటామని. అన్ఇంపార్టెంట్ థింగ్స్ ని రిమూవ్ చేయడాన్ని ఏమంటాం మనం? డీ క్లటర్, రైట్? సో decluttered value based life. Spirituality teaches us to control our thoughts, emotions and desire. సో మనకి ఈ స్పిరిచువాలిటీ మనకి ఏం టీచ్ చేస్తుందంట? మన ఎమోషన్స్ ని, మన థాట్స్ ని, మన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేయడం ఎలాగో నేర్పిస్తుందంట, రైట్? నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ద సైన్స్ ఆఫ్ మేనేజింగ్ అవర్ మైండ్స్. ఈ స్పిరిచువాలిటీ అనేది అంటే ఏంటంట? మన మైండ్ ని కంట్రోల్ చేసే ఒక రకమైన సైన్స్ అంట, ఓకేనా? ఈ స్పిరిచువాలిటీ అనేది మన మైండ్ ని కంట్రోల్ చేసే ఒక రకమైన సైన్స్ అంట, రైట్? నెక్స్ట్ వన్ ఏముందో చూడండి, వన్స్ వి స్టార్ట్ టు హ్యావ్ కంట్రోల్ అవర్ యాక్షన్స్. సో మనకి మన యాక్షన్స్ పైన మన కంట్రోల్ ఉంటే ఏం జరిగిద్దంట? we may also find the law of attraction coming into play. అలాంటప్పుడు మన యాక్షన్స్ మన కంట్రోల్లో ఉంటే అప్పుడు ఏది వస్తుందంట? రైట్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి సో రైట్ పిక్చర్లోకి వస్తుందంట, రైట్? నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ఇన్ఎక్స్ప్లికబుల్. నార్మల్గా ఎక్స్ప్లికబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాటిని ఏమంటాము? ఎక్స్ప్లికబుల్ అంటాం. ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఏమంటామంటే ఇన్ఎక్స్ప్లికబుల్ అంటాం, రైట్? ఇన్ఎక్స్ప్లికబుల్ ఈవెంట్స్ అక్కర్ అండ్ వీ ఫైండ్ థింగ్స్ ఫాలింగ్ ఇన్ ప్లేస్ ఫర్ అస్. ఓకే, అప్పుడు ఏమైందంటే మనకి మన యాక్షన్స్ గా మన కంట్రోల్ వస్తే మనకి సో ఏవైతే మనం అనుకుంటున్నామో ఆ యాక్షన్స్ అన్ని కూడా మనకి ఏం జరుగుతాయి? సో అనుకున్న విధంగా జరుగుతాయి. అలా అనుకున్న విధంగా జరగడాన్ని ఏమంటామంటే ఫాలింగ్ ఇన్ ప్లేస్ అంటామని. సో ఎప్పుడైతే మనం అనుకున్న విధంగా అన్ని జరుగుతున్నాయో అలాంటప్పుడు దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు మనం? ఫాలింగ్ ఇన్ ప్లేస్ అని చెప్పొచ్చు, ఓకేనా? అలా జరగకపోతే ఏమంటామంటే ఫాలింగ్ అవుట్ ఆఫ్ ప్లేస్ అంటామని. సో అలా జరిగితే, అనుకున్న విధంగా జరిగితే ఫాలింగ్ ఇన్ ప్లేస్ అంటాము, అలా జరగకపోతే ఫాలింగ్ అవుట్ ప్లేస్ అంటాం, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది? మనకి దే సీమ్ టు బి కో ఇన్సిడెన్స్. అలా అనుకున్నవన్నీ జరగడం అనేది మనకి ఏమనిపిస్తుంది అంటే అవి కో ఇన్సిడెంట్స్ లాగా అనిపిస్తుంది అంట. మనం అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి, అది ఏమనిపిస్తుంది మనకి? కో ఇన్సిడెంట్స్ ఏమో అనిపిస్తుంది అంట, కానీ యాక్చువల్గా అది కో ఇన్సిడెంట్ కాదంట, రైట్? బట్ దట్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్ వర్కింగ్ ఫర్ యూ. యాక్చువల్గా అది మనకి ఏం కాదు? కో ఇన్సిడెంట్స్ అయితే కాదు, అదేంటిది? లా ఆఫ్ అట్రాక్షన్. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. అదేంటి? ఇక్కడ యూ అట్రాక్ట్ వాట్ యూ థింక్. అంటే మీనింగ్ ఏంటి? నువ్వు ఏదైతే ఆలోచిస్తావో దాన్ని మీరు అట్రాక్ట్ చేస్తారంట. ఏమైతే ఆలోచిస్తున్నామో అదే విధంగా మనకి ఆ పనులే మనకి జరుగుతాయి. దాన్ని ఏమంటామంటే లా ఆఫ్ అట్రాక్షన్, రైట్? నెక్స్ట్ మనకి ఏముందో చూడండి ఇక్కడ, వెన్ యూ థింక్ పాజిటివ్ యూ గెట్ పాజిటివ్ రిజల్ట్స్. అంటే మీనింగ్ ఏంటి? నువ్వు పాజిటివ్ గా ఆలోచిస్తే నీకేం జరుగుతాయి? పాజిటివ్ యాక్షన్సే జరుగుతాయి, పాజిటివ్ రియాక్షన్సే వస్తాయి. దట్ ఈస్ ద సో కంటెంట్ ఆఫ్ దిస్ ప్యాసేజ్. ఇప్పుడు మనకి ప్యాసేజ్ లో కంటెంట్ అర్థమైంది కాబట్టి మనం ఏం చేద్దామంటే క్వశ్చన్స్ అన్ని ఒకేసారి ఆన్సర్ చేద్దాం, ఓకే? ఫస్ట్ లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 9, ఓకే? సో మనకి ఏముందో? ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ లో ఉన్న సెంట్రల్ ఐడియా దేని గురించి? మనకి మన మైండ్ ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అదే కదా మనకి. సో చూద్దాం మనకి ఏముందో. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజింగ్ ఎక్స్టర్నల్ ఛాలెంజెస్. నో, ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ కాదు. ద నీడ్ టు అండర్స్టాండ్ ద లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అర్థం చేసుకోవడమే మనకి ఏం కాదు? సెంట్రల్ థీమ్ కాదు. నెక్స్ట్ మనకి వచ్చింది ద వాల్యూ ఆఫ్ స్పిరిచువాలిటీనా, ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి వచ్చింది ద ఇంపార్టెన్స్ ఆఫ్ గెయినింగ్ కంట్రోల్ ఓవర్ వన్స్ మైండ్. మన మైండ్ పట్ల మనకి ఏముండాలి? కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ ఉండడం కోసం ఏమేమి చేయాలో ఇవన్నీ డిస్కస్ చేసాం కాబట్టి అలా అదే విధంగా ఆ కంట్రోల్ ఉంటే ఏం జరిగిద్దో అది కూడా డిస్కస్ చేసాం, అంతేగాని సో రిమైనింగ్ ఏమీ కాదండి. మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. మనకి ఏం కావాలి? సెంట్రల్ ఐడియా కావాలి. సెంట్రల్ ఐడియా. సో సెంట్రల్ ఐడియా మనకి మెయిన్ దేని గురించి డిస్కస్ చేస్తున్నాము? మన మైండ్ పైన మనకి కంట్రోల్ ఉండాలి అనే ఆ అంశాన్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఓకే? లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 10. ఏముందో చూడండి మనకి, ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ వన్స్ మైండ్ అంటే ఏంటి? సో మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ వన్స్ మైండ్.
మైండ్. అంటే మనం ప్రతి దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు కానీ మైండ్ని మాత్రం కంట్రోల్ చేయలేం. అదే కదా మీనింగ్. ఆ మీనింగ్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్, రైట్. మైండ్ని మాత్రం కంట్రోల్ చేయలేం, బట్ అన్నిటిని కంట్రోల్ చేయొచ్చు, రైట్. మనకి ఏముందో ఇక్కడ, ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ వన్స్ మైండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. మైండ్ని మనం కంట్రోల్ చేయొచ్చా? యాక్చువల్ మనం ఏం చేయలేం, మైండ్ని కంట్రోల్ చేయలేమని చెప్పాలి, అంతేగాని చేయగలమని చెప్పకూడదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏముందో ఇక్కడ, ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ వన్స్ మైండ్. కాబట్టి మనం ప్రతి దాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ వన్స్ మైండ్. మైండ్ని మాత్రం ఏం చేయలేము, కంట్రోల్ చేయలేము. కాబట్టి మనకు కావాల్సింది ఇదే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అచీవబుల్ ఇఫ్ వన్ కంట్రోల్స్ వన్ మైండ్. మనకి మన మైండ్ గాని మనం కంట్రోల్ చేయగలిగితే మనం అన్ని అచీవ్ చేయొచ్చా? ఇది నిజమే కావచ్చు బయట, బట్ ఇక్కడ మనకి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కి ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ వన్స్ మైండ్ అన్నప్పుడు మాత్రం మీనింగ్ ఏంటి, మనం ప్రతి దాన్ని కంట్రోల్ చేయొచ్చు కానీ మైండ్ ని మాత్రం కంట్రోల్ చేయాలి, అది తప్ప ఇంకా వేరే మీనింగ్ ఏమీ రాకూడదు. కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదండి, రైట్. నెక్స్ట్ మనకి ఏముందో చూడ, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ యూజ్లెస్ అన్లెస్ ద వన్ కంట్రోల్స్ వన్స్ మైండ్. మనకి ప్రతి ఒక్కటి యూజ్లెస్ అయిపోతుందా? ఇది కూడా మనకి ఈ మీనింగ్ కాదండి, కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ బి. నౌ let us go for the next question. Okay, 11th one ఏముందో చూడండి ఇక్కడ మనకి, ద వర్డ్ డీక్లటర్డ్ ఇన్ పారాగ్రాఫ్ 2 మీన్స్. మనకి చెప్పుకున్నాం కదా, డీక్లటర్డ్ అంటే ఏమనుకున్నాం మనం, రిమూవ్ అన్నెసరీ థింగ్స్, దాన్ని ఏమంటాం డీక్లటర్. కాబట్టి ఆ వర్డ్ ఏముందో చూడండి మనకి, టు అక్యుములేట్ అంటే ఏమొస్తుందంటే టు గ్యాదర్. అక్యుములేట్ మీకు ఏమొస్తుంది మనకి, గ్యాదర్. టు గ్యాదర్ అన్నెసరీ థింగ్స్ ని గ్యాదర్ చేసి దాన్ని ఏమంటాము, క్లటర్ అంటాం. ఏమంటాము, క్లటర్. అన్నెసరీ థింగ్స్ గ్యాదర్ చేసి దాన్ని ఏమంటే క్లటర్. కానీ మనకి ఏం కావాలి, డీక్లటర్. అంటే ఏం చేయాలి, ఈ అన్నెసరీ థింగ్స్ ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. కాబట్టి ఆన్సర్ ఏమైందంటే టు రిమూవ్ అన్నెసరీ థింగ్స్. నెక్స్ట్ మనకి ఏముందో చూడ, టు క్లారిఫై థింగ్స్, నో. సో పోనీ టు హోల్డ్ అంటే మీనింగ్ ఏమైంది మళ్ళీ అగైన్ కలెక్ట్. హోల్డ్ అంటే మీనింగ్ ఏమైంది మనకి, కలెక్ట్ లేదంటే గ్యాదర్. ఏమంటాము, కలెక్ట్ లేదంటే గ్యాదర్. ఇది కూడా మనకి ఏం కాదంటే ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Okay, let us answer question number 12. మనకి ఏమైందో చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 12. వాట్ సీమ్స్ టు బి కోఇన్సిడెన్స్. మనకి ఇలా కోఇన్సిడెన్స్ అంటే ఏంటి, ఇక్కడ ప్యాసేజ్ లో మనకి కోఇన్సిడెన్స్ గురించి ఏం చెప్పారో చూద్దాం. ఓకే, ఇక్కడ చెప్పారు చూడండి, దే సీమ్ టు బి కోఇన్సిడెంట్. ఏంటది, సో ఫాలింగ్ ఇన్ ప్లేస్ ఫర్ అస్, రైట్. థింగ్స్ ఫాలింగ్ ఇన్ ప్లేస్ ఫర్ అస్ అంటే మీనింగ్ ఏంటి, మనం అనుకున్న విధంగా థింగ్స్ జరగడాన్ని ఏమంటాం మనం, సో ఫాలింగ్ ఇన్ ప్లేస్ అంటాం. అది ఎలా అనిపిస్తుంది అంటే మనకి కోఇన్సిడెన్స్ గా అనిపిస్తుందంట. దాని గురించే కదా, అది ఎక్కడ ఉందో చూద్దాం, రైట్. ఈవెంట్స్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్ అస్. సో మన చుట్టూ మనకి ఈవెంట్స్ జరగడాన్ని మనం కోఇన్సిడెన్స్ అంటామా? అది కాదు, మనం అనుకున్న విధంగా జరగాలి. చుట్టూ జరగడం కాదు, అనుకున్న విధంగా జరగాలి. కాబట్టి మనకి ఏ కాదు ఆన్సర్. నెక్స్ట్ బి చూద్దాం ఏముందో, ఈవెంట్స్ బికమింగ్ ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే ఈ ఎక్స్ప్లెయిన్ చేయలేని విధంగా అవ్వడాన్ని మనం సో కోఇన్సిడెన్స్ అంటామా? నో, ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి సి ఏముందో చూడండి, ఈవెంట్స్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా జరగకపోవడాన్ని మనం సో రైట్ కోఇన్సిడెన్స్ అంటామా? నో. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, మనకి ఈవెంట్స్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు అవర్ విషెస్ అంటే మనం సో మన విష్ కి తగ్గట్టుగా ఈవెంట్స్ జరగడాన్ని ఏమంటాం మనం, సో కోఇన్సిడెన్స్ అంటాం. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. Now let us go for the next question. Let us answer question number 13. మనకి ఏముందో చూడండి, హౌ డస్ ద లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ ఇన్ లైఫ్. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది చూద్దామా. ఇక్కడ దేని గురించి చెప్పారు ఇక్కడ, సో యూ అట్రాక్ట్ వాట్ యూ థింక్. సో వెన్ యూ థింక్ పాజిటివ్ యూ గెట్ పాజిటివ్ రిజల్ట్స్. దాని గురించి మనం ఏమన్నాం కూడా, లా ఆఫ్ అట్రాక్షన్. దాని గురించి ఏమన్నాం కూడా, లా ఆఫ్ అట్రాక్షన్. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీనింగ్ మనకి ఏంటి, యూ అట్రాక్ట్ వాట్ యూ థింక్. సో నువ్వేమైతే ఆలోచిస్తావో అదే నీకు జరుగుతుంది. దాన్ని ఏమంటాం, యూ అట్రాక్ట్ వాట్ యూ థింక్. కాబట్టి ఆ మీనింగ్ ఎక్కడ ఉందో చూడండి మనకి, వి స్టార్ట్ ఫీలింగ్ పాజిటివ్ గా ఫీల్ అవ్వడన్నా? నో. మనకి ఏమొచ్చింది, వి మేక్ ఇన్ఎక్స్ప్లికబుల్ థింగ్స్ హ్యాపెన్. ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. మనకి ఏమొచ్చింది ఇక్కడ, వి అట్రాక్ట్ ద థింగ్స్ వి థింక్. సరిపోయింది కదా. సో యూ అట్రాక్ట్ వాట్ యూ థింక్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, మనకి వి ఫైండ్ థింగ్స్ ఫాలింగ్ అపార్ట్. ఇది మనకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ అండ్ కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 13 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. నౌ లెట్ us go for the next question. మనకి ఏముందో చూడండి ఇక్కడ, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ దేర్ ఆర్ 4 డిఫరెంట్ వర్డ్స్ అవుట్ ఆఫ్ విచ్ వన్ ఈస్ మిస్స్పెల్డ్. అంటే మనకి ఏమడిగారంటే మనకి స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న ఆప్షన్ మనకి ఆన్సర్ గా తీసుకోవాలి. లెట్ us do that. రైట్. ఫస్ట్ మనకి ఏముందో చూడండి ఇక్కడ, క్యాటిలేజ్. నార్మల్ గా మనకి క్యాటిలేజ్ అనేది ఏంటంటే మనకి హ్యూమన్ బాడీలో ఉన్న ఒక టిష్యూ అండి, ఓకేనా. సో దీన్ని తెలుగులో ఏమంటామంటే మృదులాస్థి అంటామండి. ఏమంటాం మనం, మృదులాస్థి. ఓకే, హ్యూమన్ బాడీలో ఉన్న ఒక టిష్యూ, మనకి బోన్స్ మధ్య టిష్యూస్ ఉంటాయి కదా, వాటిని ఏమంటామంటే క్యాటిలేజ్ అంటాం. ఇది మనకి స్పెల్లింగ్ సరిపోయింది, మీనింగ్ కూడా సరిపోయింది, కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. మనకి ఏం కావాలి, మిస్స్పెల్ట్ రావాలి, రైట్. నెక్స్ట్ మనకి బి చూద్దాం. బి మనకి ఏముంది, మ్యారేజ్ స్పెల్లింగ్ సరిపోయింది, మనకు మీనింగ్ తెలిసింది, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, ప్రివిలేజ్. అక్కడ ప్రివిలేజ్ అన్నప్పుడు మనకి ఏం రావాలంటే
PRIVILEGE రావాలండి, LEGE ప్రివిలేజ్. కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి LA వచ్చింది, LA రాకూడదు, మనకి ఏం రావాలి LE రావాలి. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. సో మనకి ప్రివిలేజ్ అంటే ఏమవుతుందంటే మనకి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనకి అడ్వాంటేజ్, లేదంటే రైట్, హక్కు అంటాం కదా, ఆ హక్కును కానీ లేదంటే ఒక బెనిఫిట్ని కానీ ఏమంటామంటే మనం ప్రివిలేజ్ అంటాం. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది క్యారేజ్. సో మనకి క్యారేజ్ అంటే మనకి ఏమొస్తుందంటే భోగి అంటాం కదా మనకి. సో మనకి రైలు ఉందనుకో, ట్రైన్ ఉందనుకోండి, ట్రైన్కి ఏముంటాయి మనకి వెనక భోగిలు ఉంటాయి కదా, ఆ భోగిలు ఏమనొచ్చు మనం సో క్యారేజ్ అని చెప్పొచ్చు ఓకేనా. సో ట్రాన్స్పోర్ట్ వాటి ఏమనొచ్చు మనకి ట్రాన్స్పోర్ట్ క్యారేజెస్ అంటాం. సో ఆ భోగిలు ఏమంటాం మనం క్యారేజెస్ అంటాం. కాబట్టి ఇది స్పెల్లింగ్ సరిపోయింది కానీ సో మనకి సో ఏం కావాలి మనకి మిస్స్పెల్ట్ కావాలి. స్పెల్లింగ్ కరెక్ట్ గా ఉంది కాబట్టి మనకి ఏం కాదు ఇది ఆన్సర్ కాదు. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది ప్రివిలేజ్. సో ఏముండాలి మనకి LE ఉండాలి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ 15. మనకి 15 to 16 ఏమడిగారో చూడండి మనకి. సో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద 4 ఆల్టర్నేటివ్స్ సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం అండ్ ఫ్రేజ్. అంటే మనకి ఇచ్చిన ఇడియం కి కరెక్ట్ మీనింగ్ మనం చూస్ చేసుకోవాలి ఓకేనా. సో మనకి చూద్దాం మనకి ఏవి ఇచ్చారో. ఫస్ట్ వన్ సో అవుట్ ఆఫ్ ద లూప్. మనకి నార్మల్ గా అవుట్ ఆఫ్ ద లూప్ అంటే మీనింగ్ ఏంటంటే అన్అవేర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం అన్అవేర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, అన్అవేర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ మనకు తెలియకపోతే దాన్ని ఏమంటామంటే అవుట్ ఆఫ్ ద లూప్ అంటారు. రైట్, అప్పుడప్పుడు మనం ఏమంటామంటే కీప్ మీ ఇన్ ద లూప్ అంటారండి. ఏమంటారు కీప్ మీ ఇన్ ద లూప్. కీప్ మీ ఇన్ ద లూప్ అంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఏదైతే జరుగుతున్నాయో సో ఏ విషయాలు అయితే జరుగుతున్నాయో ఆ విషయాలు నాకు చెప్పు అన్నాను ఏమంటామంటే కీప్ మీ ఇన్ ద లూప్ అంటారు. ఆ విషయాలు నాకు తెలియకపోతే దాన్ని ఏమంటాము అవుట్ ఆఫ్ ద లూప్ అంటాము. సో లూప్ అంటే ఒక సర్కిల్ అనుకోండి, లూప్ అంటే ఒక సర్కిల్ అనుకోండి. ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ అందులో ఏం జరుగుతుందో తెలుస్తుందండి. మరి అవుట్ ఆఫ్ ద లూప్ అంటే ఆ సర్కిల్కి అవుట్ సైడ్ ఉన్న వాళ్ళకి అందులో ఏం జరుగుతుందో తెలుస్తుందా, ఆ తెలియకపోవడం ఏమంటామంటే అవుట్ ఆఫ్ ద లూప్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి అన్అవేర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. అవేర్ అంటే తెలియడం, అన్అవేర్ అంటే తెలియకపోవడం. అంటే ఇన్ఫర్మేషన్ తెలియకపోతే దాన్ని ఏమంటామంటే అవుట్ ఆఫ్ ద లూప్ అంటాం. రైట్, మనకి అలాంటి మీనింగ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ వన్ ఏముందో చూడండి మనకి. సో నాట్ ప్రివీ టు ద మోస్ట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు మనకి ప్రివీ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. ప్రివీ అంటే మీనింగ్ ఏంటి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కి యాక్సెస్ ఉంటే ఆ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాన్ని ఏమంటామంటే ప్రివీ అంటామండి. ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ సీక్రెట్స్ అనేవి ఆ ఇన్ఫర్మేషన్ అంటే తెలిస్తే ఏమంటాము ప్రివీ. మరి ఇక్కడ ఏముంది నాట్ ప్రివీ అంటే తెలియకపోవడం. అలా తెలియకపోవడం ఏమంటాం మనం అక్కడ అన్అవేర్ అంటాం. ఏమంటాము అన్అవేర్. కాబట్టి అన్అవేర్ టు ద మోస్ట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ సేమ్ వస్తుంది కదా అన్అవేర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు కాబట్టి మనకి అదే కావాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది చూడండి బిలో ఏముంది టు లీవ్ ఏ గ్రూప్ టు జాయిన్ అనదర్. వేరే గ్రూప్ లో జాయిన్ అవ్వడాన్ని మనం అవుట్ ఆఫ్ ద లూప్ అంటామా నో. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి మనకి నాట్ టు బి అఫెక్టెడ్ బై ద అవుటర్ ఫ్యాక్టర్స్ ఇన్ మోర్. అవుటర్ ఫ్యాక్టర్స్ పై వలన ఎఫెక్ట్ కాకుండా ఉంటే ఈ ఈడియం వస్తుందా నో. టు బికమ్ ఏ డెస్టిట్యూట్. మనకి డెస్టిట్యూట్ అండ్ మీనింగ్ మనకి ఏంటి వెరీ పూర్. ఓకేనా, వెరీ పూర్, ఒక బెగ్గర్ అని చెప్పొచ్చు. సో టు బికమ్ ఏ బెగ్గర్ అగైనా నో, ఇది కాదు. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ. ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం ఏమంటామంటే అవుట్ ఆఫ్ ద లూప్ అంటామని. ఓకేనా, నో లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మనకి 16 మనకి ఏముందో చూడండి ఇక్కడ ఓట్ విత్ వన్స్ ఫీట్. ఓకే, ఓట్ విత్ వన్స్ ఫీట్ అంటే ఏంటో చూద్దాం. రైట్, నార్మల్ గా అజ్యూమ్ చేసుకొని మనకి ఓట్ చేస్తున్నామంటే ఏం చేస్తాం మనం సో అప్రూవ్ చేయడం కానీ లేదంటే డిసప్రూవ్ చేయడం కానీ. సో మనం ఓట్ చేస్తున్నామంటే దేనికోసం చేస్తాము అప్రూవ్ చేయడం కోసం కానీ లేదంటే డిసప్రూవ్ చేయడం కోసం కానీ ఓటు వేస్తాం. అజ్యూమ్ చేసుకుని ఒక రూమ్ లో ఏం జరుగుతుందంటే ఓటింగ్ జరుగుతుంది, ఒక ప్రపోజల్ పైన ఓటింగ్ జరుగుతుంది. సో అది అప్రూవ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు ఓట్ చేస్తారు. సో మనకి అప్రూవ్ చేయలేదు అనుకోండి, డిసప్రూవ్ చేస్తున్నాం అనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ నుంచి వెళ్ళిపోతారండి. అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఏమంటామంటే సో ఏం చెప్పచ్చు వెళ్ళిపోతున్నారంటే ఎలా వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళ ఫీట్ యూజ్ చేసి వెళ్ళిపోతున్నారు లేదా. సో ఓట్ విత్ వన్స్ ఫీట్ అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. వన్స్ ఫీట్ అంటే వాళ్ళ ఫీట్ యూజ్ చేసి ఆ రూమ్ లోంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఆ రూమ్ లోంచి బయటికి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు దాన్ని అప్రూవ్ చేస్తున్నారా సో అప్రూవ్ చేయట్లేదా. అప్రూవ్ చేస్తే అక్కడే ఉండి ఓటు వేస్తారు, కానీ అప్రూవ్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు బయటికి వెళ్ళిపోతున్నారు. దాన్ని ఏమంటామంటే ఓట్ విత్ వన్స్ ఫీట్ అంటామని. అంటే మీనింగ్ ఏంటి అక్కడ డిసప్రూవ్ సంథింగ్. కాబట్టి ఏమైంది మనకి డిసప్రూవ్. సో కాబట్టి ఎక్కడైతే మనకి డిసప్రూవ్ ఉంటుందో అదే మన ఆన్సర్. రైట్, మనకి ఏలో ఏముంది చూడండి టు కిక్ సమ్వన్ అవుట్. ఎవరైనా సరే బయటికి గెంటేయడాన్ని మనం సో ఓట్ విత్ వన్స్ ఫీట్ అంటామా నో. ప్లస్ మనకి ఏమొచ్చింది టు షో డిసప్రూవల్. సరిపోయింది కదా టు షో డిసప్రూవల్. కాబట్టి ఆ డిసప్రూవల్ చూపించడం కోసం ఏం చేసి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ బి. నెక్స్ట్ మనకి సి ఏముందో చూడండి టు స్టాప్ సమ్వన్ ఫ్రమ్ స్పీకింగ్. మాట్లాడకుండా ఆపడాన్ని మనం టు ఓట్ వన్స్ ఫీట్ అంటామా నో. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ మనకి టు చూజ్ సమ్వన్ యాజ్ ఎ లీడర్ గా చూజ్ చేసుకోవడాన్ని మనం టు ఓట్ సో ఓట్ విత్ వన్స్ ఫీట్ అంటామా నో. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే ఆప్షన్ బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 16 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్.
లెట్స్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 17. మనకి ఏం అడిగారో చూడండి. మనకి ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద 4 ఆల్టర్నేటివ్స్ సెలెక్ట్ ద వర్డ్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. అంటే మనకి ఏం అడిగారంటే సినోనిమ్ అడిగారండి. ఏమడిగారు మనకి? సిమిలర్ ఇన్ మీనింగ్ అంటే ఏమైంది మనకి? సినోనిమ్. దేనికి సినోనిమ్ అడిగారు? ఫ్యూగాషియస్. దేనికి అడిగారు మనకి? ఫ్యూగాషియస్. ఈ ఫ్యూగాషియస్ అనే వర్డ్ వాటితో పాటు ఇంకో వర్డ్ నేర్చుకుందాం, రైట్? అదేంటంటే ఫ్యూజిటివ్ అండి. ఏంటది? ఫ్యూజిటివ్. ఫ్యూజిటివ్ అని ఎవరిని అంటారంటే ఎవరైతే పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారో వాళ్ళని ఏమంటాము? ఫ్యూజిటివ్ అంటామండి. సో నాట్ ఇన్ కస్టడీ, ఓకేనా? సో దాన్ని ఏమంటాం? అలాంటి వాళ్ళని ఏమంటాం మనం? ఫ్యూజిటివ్ అంటాం. ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు అనుకోండి, విజయ్ మాల్యా పోలీసులు దొరికాడా? దొరకలేదు. అలాంటి వాళ్ళని ఏమంటామంటే ఫ్యూజిటివ్ అంటామండి. విజయ్ మాల్యాని ఏమంటామంటే ఎకనామిక్ ఫ్యూజిటివ్ అంటాం. ఏమంటాము? ఎకనామిక్ ఫ్యూజిటివ్. సో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఎఫ్యూజీ వచ్చింది. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఎఫ్యూజీ వచ్చింది, అందుకని, రైట్? సో ఫ్యూజిటివ్. మనకి ఫ్యూజిటివ్ అంటే ఎవరైతే ఎస్కేప్ అవుతున్నారో వాళ్ళు ఏమంటాం? ఫ్యూజిటివ్ అంటాం కదా. వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారంటే పోలీసులకి వాళ్ళు దొరుకుతున్నారా? దొరకట్లేదు. దొరకకుండా ఏమైపోతున్నారు? డిసపియర్ అయిపోతున్నారు. ఏమైపోతున్నారు? డిసపియర్. అలా డిసపియర్ అవ్వడాన్ని ఏమంటామంటే ఫ్యూగేషియస్ అంటామండి. ఏమంటాం మనం? ఫ్యూగేషియస్. గుర్తుపెట్టుకోండి, ఓకే? పోలీసులకి దొరకకుండా ఉంటే దాన్ని ఏమంటాం? ఫ్యూజిటివ్ అంటాము. అలా దొరకకుండా డిసపియర్ అవ్వడాన్ని ఏమంటాం మనం? ఫ్యూగేషియస్. కాబట్టి డిసపియర్ అంటే దాన్ని ఏమంటాము? ఫ్యూగేషియస్ అంటాం. మరి డిసపియర్ అయిపోతుందంటే అది లాంగ్ టైం ఉన్నట్ట, షార్ట్ టైం ఉన్నట్ట? లాంగ్ టైం ఉంటే అది డిసపియర్ కానట్టే. బట్ సో డిసపియర్ అవుతుందంటే ఎంతకాలం పట్టు ఉన్నప్పుడు అది ఎంతకాలం పట్టు ఉన్నట్టు? అది షార్ట్ టైం. కాబట్టి షార్ట్ టైం ఉంటే దాన్ని ఏమంటామంటే సో ఫ్యూగేషియస్ అని వచ్చండి. ఏం చెప్పొచ్చు మనం? ఫ్యూగేషియస్. బేసిక్ గా మీనింగ్ ఏంటి? డిసపియర్. సో దాని నుంచి మనం ఏం డిరైవ్ చేయొచ్చు? మనకి ఎగ్జిస్ట్ ఫర్ షార్ట్ టైం అని చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ లో మనకి ఈ డిసపియర్ కానీ లేదంటే షార్ట్ టైం ఉంటుందని చెప్పి కానీ ఏవైతే వర్డ్స్ ఉంటాయో అవే మన ఆన్సర్స్ అవుతాయి. ఇప్పుడు మనకి ఆన్సర్స్ చూద్దాం, రైట్? ఆన్సర్ మనకి ఏముంది? ఫస్ట్ వన్ హెరాంగ్యూ. మనకి హెరాంగ్యూ అంటే ఏమొస్తుందంటే మనకి సో ఏ లెంగ్తీ అండ్ అగ్రెసివ్ స్పీచ్ అండ్ ఏ లెంగ్తీ అండ్ అగ్రెసివ్ స్పీచ్. లెంగ్తీ అండ్ అగ్రెసివ్ స్పీచ్. స్పీచ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఇది డిసపియర్ అంటే సరిపోతుందా? నో, ఇది కాదు, రైట్? నెక్స్ట్ మనకి షేవ్ అంటే మనకి మెయిన్ కట్ చేయడం ఏమంటాం మనం? షేవింగ్ అంటాం. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు, రైట్? నెక్స్ట్ మనకి ఏముందో చూడండి. మనకి ఎఫిమెరల్. ఎఫిమెరల్ మీనింగ్ ఏంటంటే సో షార్ట్ టైం అండి. ఎఫిమెరల్ మీనింగ్ ఏంటి? షార్ట్ టైం. దీన్నే మనం ఏమంటామంటే ట్రాన్సియంట్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు మనకి? ట్రాన్సియంట్. సో ఏదైతే కొంచెం సేపు మాత్రమే ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఎఫిమెరల్ అంటాం, షార్ట్ టైం. సో మనకు కావాల్సింది కూడా అదే కదా. సో ఫిగేషన్ అంటే ఏమనుకున్నాం? డిసపియర్. ఇంకొక మీనింగ్ ఏమనుకున్నాము? షార్ట్ టైం ఉండేదాన్ని ఫిగేషన్స్ అనుకున్నాం. కాబట్టి మనకి ఏం తీసుకోవచ్చు? సో ట్రాన్సియంట్ ని తీసుకోవచ్చు, అంటే ఎఫిమెరల్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఎఫిమెరల్. ఏమవుతుంది? ఎఫిమెరల్. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి. మనకి పియర్లెస్. నార్మల్ గా మనకి పియర్ అంటే ఎవరంటే మనతో పాటు ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటాం? పియర్ అంటామండి. సో మరి పియర్లెస్ అంటే ఈక్వల్ గా లేరు కదా. అంటే మీనింగ్ ఏంటంటే మ్యాచ్లెస్. ఏం చెప్పొచ్చు మనకి? మ్యాచ్లెస్. అంటే ఎలా అంటే సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకో, ఒక పర్సన్. ఆ పర్సన్ లాంటి స్కిల్స్ వేరే పర్సన్కి ఎవరికీ లేవనుకోండి, అప్పుడు ఆ పర్సన్ ఏమంటామంటే హీఈస్ మ్యాచ్లెస్. అంటే ఆయన స్కిల్స్ కి తగ్గట్టుగా ఇంకెవరు కూడా లేరు, అప్పుడు ఏమంటామంటే హీఈస్ పియర్లెస్, హీఈస్ మ్యాచ్లెస్. అదేవిధంగా ఒక టెక్నాలజీ ఉందనుకోండి, బెస్ట్ టెక్నాలజీ. అలాంటి టెక్నాలజీ ఇంకొకరు ఎక్కడి దగ్గర మనకి టెక్నాలజీ లేదు, అప్పుడు దాన్ని ఏమంటామంటే ఏ పియర్లెస్ టెక్నాలజీ, ఏ మ్యాచ్లెస్ టెక్నాలజీ. కాబట్టి ఇక్కడ పియర్లెస్ అంటే ఏమొస్తుంది మనకి? మ్యాచ్లెస్. ఏమొస్తుంది మనకి? మ్యాచ్లెస్. కాబట్టి ఇది కూడా మనకి ఏం కాదు? ఆన్సర్ కాదండి, రైట్? నౌ లెట్ us go for the సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఓవరాల్ గా ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఎఫిమెరల్ is the answer, right? Now let us go for the next question. 18th, right? 18th మనకి ఏమడిగారో చూడండి. మనకి చూస్ ద ఆప్షన్ విచ్ ఈస్ ద యాంటనమ్. సో ఏమడిగాడు మనకి ఇక్కడ? యాంటనమ్ అడిగాడు. యాంటనమ్. సో చూద్దాం మనకి యాంటనమ్ ఏం కావాలో. ఇన్విగరేట్. దేనికి అడిగారు? ఇన్విగరేట్. సో ఈ వర్డ్ చెప్పే ముందు ఇలాంటి వర్డ్ ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి, రైట్? అదేంటంటే నార్మల్ గా మనకి ఇక్కడ టిమిడ్ ఉందనుకోండి, టిమిడ్, ఓకేనా? సో టిమిడ్ అంటే మీనింగ్ ఏమైందంటే ఫియర్ఫుల్. గుర్తుపెట్టుకోండి, టిమిడ్ అంటే మీనింగ్ ఏంటి? ఫియర్ఫుల్. సో ఈ టిమిడ్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఇంటిమిడేట్ చేయొచ్చు అండి. ఏం చేయొచ్చు మనం? ఇంటిమిడేట్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. టిమిడ్ అంటే ఫియర్ఫుల్. మరి ఇంటిమిడేట్ లో కూడా మనకి ఏమొచ్చింది? టిమిడ్ వచ్చిందా లేదా? అంటే మీనింగ్ ఏంటి? భయపెట్టడం అండి. సో టిమిడ్ అంటే భయపడడం. అలా భయపెడితే ఏమంటామంటే ఇంటిమిడేట్ అంటాం. టిమిడ్, ఇంటిమిడేట్. అదే విధంగా ఇక్కడ మనకి ఏమొచ్చిందో చూడడానికి విగర్. ఏమొచ్చింది? విగర్. విగర్ అంటే మీనింగ్ ఏంటంటే సో రైట్ రోబస్ట్. విగర్ అంటే మీనింగ్ ఏంటి? రోబస్ట్. రోబస్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? స్ట్రాంగ్. రోబస్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? స్ట్రాంగ్. కాబట్టి ఇన్విగరేట్, ఇంటిమిడేట్, ఇన్విగరేట్. సో టిమిడ్ అంటే ఫియర్ఫుల్, భయపెట్టాన్ని ఏమంటాం? ఇంటిమిడేట్ అంటాం, రైట్? అదేవిధంగా విగర్ అంటే ఏంటి? స్ట్రాంగ్. మరి స్ట్రాంగ్ గా చేయడాన్ని ఏమంటాము? ఇన్విగరేట్ అంటాం. కాబట్టి స్ట్రాంగ్ గా చేస్తున్నాం కాబట్టి దాని మీనింగ్ ఏమైంది? స్ట్రెంగ్తెన్. ఏం చెప్పొచ్చు మనం? స్ట్రెంగ్తెన్. సో దీన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే ఎనర్జైజ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనకి? ఎనర్జైజ్. కాబట్టి స్ట్రెంగ్తెన్ అంటే మీనింగ్ ఏంటి? టు మేక్ సంథింగ్ స్ట్రాంగ్. టు మేక్ సంథింగ్ స్ట్రాంగ్ అని మీనింగ్ వస్తుంది. మరి టు మేక్ సంథింగ్ స్ట్రాంగ్ కాబట్టి మనకి యాంటమ్ ఏం కావాలి? ఎందుకు మనకి అడిగింది మనకి ఏంటి? యాంటమ్. కాబట్టి సో మనకి మీనింగ్
మీనింగ్ ఏంటి ఇన్వగరేట్ అంటే మీనింగ్ ఏంటి టు మేక్ సంథింగ్ స్ట్రాంగ్, దానికి యాంటమ్ ఏం కావాలి టు మేక్ సంథింగ్ వీక్. అలాంటి వర్డ్ ఏముందో చూడండి, అలాంటి వర్డ్ ఏముందంటే డెబిలిటేట్. ఏముంది డెబిలిటేట్. సో డెబిలిటేట్ అంటే మీనింగ్ ఏమైందంటే వీకెన్. ఏమవుతుంది మనకి వీకెన్. దీన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే ఎన్ఫీబుల్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం ఎన్ఫీబుల్. ఎందుకంటే ఫీబుల్ అంటే ఏంటంటే వీక్, ఫీబుల్ అంటే ఏంటి వీక్, కాబట్టి వీక్ గా చేయడం ఏమంటామంటే ఎన్ఫీబుల్ అంటాం. సో దాన్ని ఏమంటాము డెబిలిటేట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే డెబిలిటేట్. ఏమవుతుంది డెబిలిటేట్. ఇప్పుడు మనకి రిమైనింగ్ వర్డ్స్ చూద్దామండి. రిమైనింగ్ వర్డ్స్ మనకి ఏమొచ్చిందంటే రెవల్. రెవల్ అంటే ఏమొస్తుందంటే సెలబ్రేట్. సెలబ్రేట్. అలా ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళు ఏమంటారంటే రివల్లర్స్ అంటారండి. సో రివల్ అంటే సెలబ్రేట్, అలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళని ఏమంటాము రివల్లర్స్ అంటాం. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ సో క్యారోస్. క్యారోస్ అంటే మీనింగ్ ఏంటంటే రైట్ డ్రింక్ అండ్ మేక్ మెర్రీ. సో డ్రింక్ అండ్ మేక్ మెరీ. సో ఎంజాయ్ చేయడాన్ని ఏమంటామంటే క్యారోస్ అంటాం. ఇది కూడా మనకి ఏం కాదు ఆన్సర్ కాదు. సో రివల్ కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏముంది చూడండి ఎన్లైవెన్. సో ఎన్లైవెన్ అంటే మనకి ఏమవుతుందంటే సపోజ్ సర్కిల్ ఉందనుకోండి ఎన్ సర్కిల్. సో సర్కిల్లో పెట్టడాన్ని ఏమంటాము ఎన్ సర్కిల్. డేంజర్ ఉందనుకోండి ఎన్ డేంజర్. డేంజర్ లో పెట్టడాన్ని ఏమంటాము ఎన్ డేంజర్. లిస్ట్ ఉందనుకోండి లిస్ట్ లో పెట్టడాన్ని ఏమంటాం ఎన్ లిస్ట్. ఈ విధంగా సో ఎన్ లైవెన్ అంటే మీనింగ్ ఏంటంటే లైవెన్ అంటే ఫుల్ ఆఫ్ లైఫ్. సో ఫుల్ ఆఫ్ లైఫ్ అంటే మీనింగ్ ఏంటి చీరప్. కాబట్టి ఎన్ లైవన్ అంటే మీనింగ్ ఏంటంటే సో చీరప్. సో చీరప్ చేయడానికి ఏమంటాము ఎన్ లైవన్. కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ రైట్. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఏముంది ఇక్కడ మనకి 19th క్వశ్చన్ ఉందండి. ఏముంది మనకి 19th. సో 19, 20 కదా చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ ఆర్టికల్. సో ఇక్కడ సో ఈ బ్లాంక్స్ మనం దేంతో ఫిల్ చేయాలి ఆర్టికల్స్ తో ఫిల్ చేయాలి రైట్. సో ఫస్ట్ వన్ చూడండి మనకి ఏముందో డాష్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అన్నప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలంటే 1 యాపిల్ ఏ డే. రోజుకి ఒక యాపిల్ కదా కాబట్టి 1 యాపిల్ ఏ డే. నార్మల్ గా మనకి 1 అని చెప్పడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఏ గాని యాన్ గాని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి 1 అని చెప్పడానికి ఏం యూజ్ చేయొచ్చు మనం ఏ గాని యాన్ గాని యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి యాపిల్ అనేది మనకి వొవెల్ సౌండా కాన్స్టెంట్ సౌండా వొవెల్ సౌండ్. కాన్స్టెంట్ సౌండ్ అయితే ఏ వస్తుంది, వొవెల్ సౌండ్ అయితే యాన్ వస్తుంది. కాబట్టి మనకి ఏం రావాలంటే an యాపిల్ ఏ డే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది an యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. సో ద ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ 20. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి చూడండి ఇక్కడ మనకి డాష్ ఇంక్ ఇన్ మై పెన్ ఈజ్ రెడ్. ఓకే ఇక్కడ దేని గురించి మాట్లాడుతాం మనం ఇంక్. ఇంక్ మనకి ఏంటి లిక్విడ్. లిక్విడ్ అంటే మనకి అది కౌంటబుల్ అన్కౌంటబుల్ అన్కౌంటబుల్ అండి ఓకేనా. సో లిక్విడ్ కాబట్టి మనకి ఏంటి అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ అనేది మనకి ఎలా వాడతాం మనం సో అన్కౌంటబుల్ నౌన్తో మనకి ఆర్టికల్స్ ఏ గాని యాన్ గాని వస్తాయా రావండి. ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్. మనకి వాటర్ మనకి ఏంటి అన్కౌంటబుల్. సో వాటర్ గురించి చెప్పేటప్పుడు మనకి ఏ వాటర్ అంటామా అని చెప్పాం. కాబట్టి వాటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి మనకి ఏం రాకూడదు ఏ అండ్ యాన్ రాకూడదు. అదేవిధంగా ఇంక్ కూడా మనకి అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి మనకి ఏం రాకూడదు ఏ అండ్ రాకూడదు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ దా వచ్చింది నో ఆర్టికల్. దా ఎప్పుడు వస్తుంది మనకి అది డెఫినెట్ అయితే. డెఫినెట్ అయితే మనకి ఏమొస్తుంది డా. సో దా వస్తుంది. అలా కాకుండా ర్యాండమ్ అయితే ఏమొస్తుంది నో ఆర్టికల్. ర్యాండమ్ ఇంక్ అయితే మనకి నో ఆర్టికల్. డెఫినెట్ ఇంక్ అయితే మనకి ఏమొస్తుంది ఆర్టికల్ దా. మనకి దేని గురించి మాట్లాడుతున్నాం ర్యాండమ్ ఇంకా ఈ పెన్ లో ఉన్న ఇంక్ అండి ఏదో ఒక ఇంక్ కాదు ఈ పెన్ లో నా పెన్ లో ఉన్న ఇంక్ కాబట్టి అది ర్యాండమ్ అవుతుందా ర్యాండమ్ కాదు డెఫినెట్ అవుతుంది. కాబట్టి మనకి ఏం రావాలంటే డెఫినెట్ ఆర్టికల్ దా రావాలి. అప్పుడు ఏమైంది ద ఇంక్ ఇన్ మై పెన్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 20 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి.